I'm Dr. Kirti, President Vasavya Mahila Mandali. Vasavya Mahila Mandali, Vijayawada City Police కలిసి గత ఆల్మోస్ట్ 30 months నుంచి మహిళా మిత్ర అని ఒక ఇన్నోవేటివ్ మూమెంట్ని తీసుకురావడం జరిగింది. దీనిలో మహిళా మిత్రలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇక్కడున్న 20 పోలీస్ స్టేషన్ల పరిధిల్లోనూ వాలంటీర్స్గా వచ్చి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఆనరోరియం ఆర్ ఇన్సెంటివ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ టైం సర్వీసెస్ని ఇస్తున్నారు. మెయిన్గా వాళ్ళు వినడం, ఎందుకంటే ఒకళ్ళ సమస్యలో వచ్చిన స్త్రీలకి లేదా కుటుంబ సభ్యులకు కానీ ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారు అంటే ఒక ఉపశమనం జరుగుతుంది. దాంతోనే 70-80% ఆఫ్ ద ప్రాబ్లము బర్డెన్ వాళ్ళకి తగ్గిపోయినట్టుగా ఉంటుందన్నమాట. సో దానికి మహిళా మిత్ర అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఒక 134 ఉన్నారు. కానీ వీళ్ళు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు, అసలు చదువుకొని వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో ఉండి ప్రొఫెషనల్స్ ఉన్నారన్నమాట. దానివల్ల మేమేమనుకున్నామంటే దీనిలో ట్రైనింగ్స్ ఇస్తే బాగుంటుందని. సో ఇంతకుముందు కూడా రకరకాల ట్రైనింగ్లు సెల్ఫ్ డిఫెన్స్లో ఇచ్చాము, లైఫ్ స్కిల్స్లో ఇచ్చాము, యాక్ట్స్ స్త్రీల గురించి ఏమేమి చట్టాలు ఉన్నాయి దాన్ని ఇచ్చాము. ఈసారి 3 days ట్రైనింగ్ 10th, 11th and 12th మీ ఫోకస్ చేసింది వీళ్ళు లే కౌన్సిలర్స్గా వర్క్ చేస్తున్నారు కమ్యూనిటీ లెవెల్లో. వీళ్ళకి అసలు కౌన్సిలింగ్ అంటే దాని ఎథిక్స్, వాల్యూస్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఇచ్చాము. ఒక్కోసారి ఏదైనా విక్టిమ్ రాగానే ఫస్ట్ హ్యాండ్గా మాట్లాడేసి జడ్జ్మెంట్లుగా ఉంటూ ఉంటాం. సో అట్లా కాకుండా నాన్ జడ్జ్మెంట్లుగా ఎలా ఉండాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఒక విక్టిమ్కి చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా తీసుకుని వాళ్ళల్లోంచి వాళ్ళ జీవితానికి సమస్యకి ఒక పరిష్కారం చూపించుకునేట్టుగా చేయడం జరిగింది. అట్లాగే చాలా నేరాలు ఇప్పుడు రోజుల్లో సైబర్ క్రైమ్ వల్ల కూడా జరుగుతున్నాయి. అందుకని కొంత ఒక్క సెషన్ అయినా మేము సైబర్ క్రైమ్ గురించి పెడితే బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, వీళ్ళు కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు చెప్పడానికి బాగుంటుంది. స్త్రీలు లేకపోతే ఒక సైబర్ క్రైమ్ రాగానే నెంబర్ మార్చేస్తున్నారు. సో అది కాదు, వీళ్ళల్లో ఒక ధైర్యం తీసుకురావాలి, అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలియదాలి అని చెప్పేసి మేము విజయవాడ సిటీ పోలీస్ ద్వారా సైబర్ పోలీస్ స్టేషను సిఐ శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడారు. అట్లాగే యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో నుంచి మేఘన అని వాసవి మహిళా మండలిలో వాలంటీర్గా చేస్తున్నారు. తను కూడా ఇక్కడికి వచ్చి మెంటల్ హెల్త్ ఇష్యూ కింద, మనం మామూలుగా మెంటల్ అనగానే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ నెగటివ్ టెర్మినాలజీలో వాడుతూ ఉంటాం. కానీ ఒక మానసిక ఆరోగ్యం అనేది ఎంత ప్రధానమో, డొమెస్టిక్ వైలెన్స్లో మనం ఎప్పుడు ఫిజికల్ అబ్యూస్ గురించే మాట్లాడుతూ ఉంటాము. దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఒక విక్టిమ్కి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అనే దాని మీద ఎంత ఫోకస్ చేయాలి అనేది జరిగింది. అట్లాగే ఈ విక్టిమ్ అండ్ విక్టిమ్ కేర్ మీద చేయడానికి ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తూ ఉన్న భానుప్రకాష్ గారు మన ఆంధ్ర వాళ్ళే కాబట్టి ఆయన వచ్చి వాలంటీర్ చేసి హీ స్పెంట్ హిస్ ప్రెషియస్ 3 days టైమ్ ఇన్ molding the knowledge levels of our Mahila Mitra. It's a great initiative. Maybe the volunteership of all of us will go ahead, and also we want to see that women should live with dignity and respect, and there is no silence for violence. I'm Banu Prakash. I'm a psychologist by education, and I'm working as a senior counselor at OP Jindal University. I'm also a coordinator of Asian postgraduate course on victimology, victim assistance and criminal justice, which is being held for the last 2 years at OP Jindal Global University. Apart from working as a senior psychologist counselor in this university, I'm also doing my PhD in victim assistance. I'm working on Sakhi one-stop centers, understanding the training needs of the practitioners who are working at these places, and trying to understand what kind of needs do they have, especially in terms of training and otherwise. So which is my passion in terms of doing my research. So in the process of organizing the postgraduate courses and doing my research in the field of victim assistance, I've understood that victimology being a very relatively new discipline in India, and there are no universities which are offering educational degrees, bachelor's, master's in this victimology discipline or victim assistance discipline. And so to begin with, we have a dearth of knowledge for the practitioners, and plus for the academicians. We don't have much of the knowledge which is available in the Indian context. So I've
started with that idea, and I felt the desperate need for having trainings organized for the practitioners as well as the volunteers, which is a huge resource base for India and in terms of victim assistance and victim services. Victim services have been shouldered by non-governmental organizations like Vasavya Mahila Mandali in Andhra Pradesh and at many other places in India and in many parts of India. So the volunteers, the biggest risk of victim services is that it is very, very complex, very dynamic in terms of its nature, and one has to guide it by the philosophy of do no further harm. So what we call in the victimology language is secondary victimization. It's a negative attitude that is shown by people and practitioners, people who are coming in close contacts with the victims, the negative attitudes and stereotypes of the people that they have for the victims, which can contribute for the further harm that the victim is feeling, which is called secondary victimization. And the important goals of victimology is to prevent or reduce the incidence of secondary victimization. One possibility of reducing such secondary victimization incidents is by enhancing training programs, enhancing and doing more and more trainings in this field, both for the practitioners as well as for the volunteers. Most of the resources, human resources in terms of delivering victim services we have in India is shouldered by, like I said, by a lot of volunteers and self-motivated individuals with personal experiences of victimization or with the desire to do something good in return to the society. So when we put them in positions of helping other people, we have to be 100% sure that they are in a positions of understanding what victim felt and what kind of needs does the victim have and what kind of expectations can the victim have and how do they should behave in terms of such situations. So it's very, very important that we be sure that people who are assisting victims are trained enough or educated enough in terms of understanding the sensitivities and sensibilities that comes with victims and victim issues. So the important goal of this particular training is also about imparting that hands-on training for the volunteers of Vasavya Mahila Mandali and Mahila Mitra community that we have. So this 3-day training program, the focus of this has been on victimology, victim assistance and professionalism in victim assistance. So over this 3-day course, we have covered varied topics starting from victimology, theory in victimology, and then moving ahead in terms of understanding the types of crimes that victims go through, especially women and girl children. We have covered child sexual abuse and various impact of trauma, and then professionalism, professional standards, professionalization of service as such, and to end the program we have covered concepts like self-care and understanding compassion fatigue, burnout in this profession, normalization of certain forms of violence. So we've discussed a wide range of topics, and it has been a great experience. This is one of my first kind of training to volunteers. So far I've been involved with training programs with students or some other professional practitioners, but never I've been in positions where I've offered this training to volunteers. And it is really, really different offering training to volunteers because you get to understand the ground level reality and then practical challenges. And this particular group is very dynamic, very diverse in terms of the age differences, in terms of the educational backgrounds, sensitivities they came up with, and then some of them in fact are survivors, so which also give a different perspective of working as a practitioner, as a volunteer in this particular field. So this group has been so much gratifying, and training them has been a wonderful experience so far. And I'll thank the President of Vasavya Mahila Mandali, Dr. Bulinini Kirti, for giving me this opportunity to train their human resource and their volunteer-based Mahila Mitra. Thank you so much. నా పేరు వెంకటలక్ష్మి గణేశ్వరం అండి. నేను మహిళా మిత్ర ట్రైనింగ్ కోసమని వాసవ్య మహిళా మండలి వారి దగ్గరికి వచ్చాను. కాన్ఫరెన్స్లో మాకు ఈ 3 రోజుల ట్రైనింగ్లో మంచి విషయాలు నేర్చుకున్నామండి. ఏంటంటే ఒక బాధితురాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఆమె మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఒకే కోణంలో ఒక భార్యాభర్తల తగాదా విధంగానే చూడకుండా ఆమె శారీరకంగా బాధపడుతుందా, మానసికంగా బాధపడుతుందా, ఆర్థికంగా బాధపడుతుందా, లేదా సామాజిక పరంగా బాధపడుతుందా, ఆమెకు ఎటువంటి న్యాయం కావాలి అనే దాని మీద ఆమెని చిన్న చూపు చూడుకోకుండా ఆదరంతో ఆమెను పలకరిస్తూ ఆమె సమాధానాన్ని విని ఆమెకి మంచి సలహాలు ఇచ్చి ఆవిడ ఆలోచన విధానాన్ని మంచి కుటుంబంతో కూడుకున్న విషయాలు కాబట్టి ఆవిడ
సజెషన్ మేరకు ఆమెకి ఏమి కావాలి, న్యాయం అనేది ఏ రూపంగా కావాలి అనేదాన్ని గుర్తించి అవసరమైతే పోలీసు వారి సహాయం, ఇప్పుడు మహిళా మిత్ర టీం ద్వారా పోలీసు వారు కూడా మంచి సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకా సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడాను ఈ మహిళలకి వాళ్ళకి మెయింటెనెన్స్ ఏమైనా కావాల్సిన, పిల్లలకి ఏదైనా ఉండటానికి షెల్టర్ కావాల్సిన, ఇంకా వేరే విధంగా ఇంకేమైనా సహాయం కావాలన్నా అక్కడ నర్సులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, అదేవిధంగా లాయర్స్ ఉంటారు. ఆమెకి ఎలాంటి సహాయం కావాలి అనేదాన్ని మనం దృష్టిలో ఉంచుకొని బాధితురాలికి న్యాయం జరిపించాల్సిందిగా ఈ మహిళా మిత్ర టీంకి ఈ 3 రోజుల ట్రైనింగ్లో మాకు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా మేము కూడాను ఆ బాధితురాలు, నేను కూడా ఒకప్పుడు బాధితురాలినేనండి. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోగలిగాను. నా పిల్లలను కూడా ఈరోజు చదివించుకొని సమాజంలో నిలబడి ఇంకా నేను కొంతమందికి సహాయపడగలుగుతున్నాను. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా కొంతమందికి ఏర్పాటు చేసి మేము నేర్చుకున్న దాన్ని కూడా అందరికీ కూడా తెలియజేసి వాళ్ళు కూడా బాగుండే విధంగా మేము ట్రైనింగ్ పొందామండి. ఈ వాసవ్య మహిళా మండలి ద్వారా వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు రిజ్వానా అండి. నేను మహిళా మిత్ర మెంబర్ని. నేను మాచవరం స్టేషన్ పరిధి నుంచి వచ్చాను. నేను మహిళా మిత్రలో జాయిన్ అయ్యి దగ్గర 1 ఇయర్ అవుతుంది. అంటే మహిళా మిత్రలో జాయిన్ అయిన తర్వాతే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇక్కడ మెంబర్స్ని ఇంతమందిని చూసి, ఇంతమంది లేడీస్ సపోర్ట్, ఆడవాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ చూసి. ఇప్పుడు కీర్తి మేడం గారు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు లేడీస్ కోసం. ఇది విన్న తర్వాత ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఈ 3 డేస్ మీటింగ్లో నేను చాలా నాలెడ్జ్ సంపాదించాను. నాకే కాకుండా యువతల వాళ్ళకు కూడా ఎలా హెల్ప్ చేయగలం అనే దాని గురించి, ఒక విక్టిమ్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అని చెప్పి చాలా బాగా నేర్పించారండి. మేల్ చైల్డ్ అబ్యూజింగ్ గురించి కూడా చెప్పారు. అంటే అవి కూడా నాకు చాలా బాగా నాలెడ్జ్ వచ్చింది. థ్యాంక్ యూ కీర్తి మేడం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.